ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నామా, వాల్యూ యాడ్ చేస్తున్నామా అని రిఫ్లెక్షన్లో అడిగినప్పుడు ఎంప్లాయీస్ని అడగకుండా ఎలా, వెన్ ఐ స్పెషలీ సపోర్ట్ కాన్సైన్స్ బ్యాక్డ్ క్యాపిటలిజం. సో ఎంప్లాయర్కి స్టార్టింగ్లో ఒక రోల్ని తీసుకోగలిగేటప్పుడు ఆ జాబ్ కోసం టు గెట్ ద జాబ్ డన్ ఒక పర్సన్ కావాలి. వెరాజ్ వెన్ అ పర్సన్ వాక్స్ ఇన్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు వాల్యూ యాడ్, అండ్ వన్స్ దే ఆర్ హియర్ వీ విల్ అండర్స్టాండ్ దేర్ స్ట్రెంగ్స్. అది తెలిసినప్పుడు దెన్ వీ విల్ స్టార్ట్ డంపింగ్ డ్యూటీస్. ఫైన్, లెట్ దెమ్. కానీ ముందే ఎంప్లాయర్ నీడ్స్ టు హ్యావ్ ఎ క్లారిటీ దాట్ ఎంప్లాయీ ఏ విషయాల్లో డెప్త్కి వెళ్ళాలి, ఏ విషయాల్లో విడ్త్కి వెళ్ళాలి. మళ్ళీ అది ఇఫ్ దే డోంట్ లెట్ దెమ్ హ్యాపెన్, ఎందుకంటే వీళ్ళ వర్కింగ్ స్టైల్ నచ్చినప్పుడు వీళ్ళే డెప్త్కి కూడా వెళ్ళాలని కోరుకుంటే అక్కడ బిస్కెట్ అయిపోద్ది. అల్టిమేట్ బిస్కెట్ అక్కడే అవుతుంది. ఎందుకంటే ఎంత చేసినా, ఎలా చేసినా, ఎంత కేపబిలిటీ ఉన్నా, ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా, ఎంత ఐక్యూ ఉన్నా, ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత కమిట్మెంట్ ఉన్నా, ఎంత ఇంటిగ్రిటీ ఉన్నా, ఎంత లాయల్టీ ఉన్నా, ఎంత ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ ఉన్నా, ఒక మనిషిని యాజ్ అన్ ఎంప్లాయర్ మనం 8 అవర్స్లో 1/2 అవర్ టు 45 మినిట్స్ లంచ్ తీసేస్తే 6.5 అవర్స్ మాత్రమే ప్రొడక్టివిటీని ఎక్స్పెక్ట్ చెయ్యాలి. అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడే యూ గెట్ క్వాలిటీ అవుట్పుట్. If you are looking at quantity, no one can help. That depends on the job role and your particular requirement for the job description. However, if you are a person who is looking at quality output and master of all, ఎవ్వరు అవ్వలేరు. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా మిగిలిపోయే కంటే, మల్టీ టాస్కింగ్లో కొట్టుకుపోయే కంటే, పర్ఫెక్ట్గా ప్యూర్గా ఏదైనా ఒక్క పని చక్కగా కంప్లీట్ చేస్తే చాలు. సో వేద్ థియరీ అంటాము. డిజైరబుల్ ఏంటి, ఎక్స్ట్రాస్ ఏంటి, వాట్ ఈజ్ లైక్ క్యాన్ బి పుష్డ్ ఫర్ లేటర్, ఇది కనుక మనం సెగ్మెంట్ చేసుకుని ఈరోజు వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోస్ట్ వాల్యూ ఎడిషన్, ఆ వాల్యూ ఎడిషన్ మీద ఫోకస్ చేస్తే అట్లీస్ట్ ఫౌండేషనల్ యాక్టివిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ ఎనీ ఆపరేషనల్ సక్సెస్ ఇన్ బిజినెసెస్, ఇన్ లైఫ్స్, ఎవ్రీవేర్. ఐ మీన్ దట్ ఈస్ ద కీ ఇన్ లైఫ్ ఇస్ వాట్ ఐ థింక్.